అందరికీ నమస్కారం. ఈరోజు గుమగుమలాడే కమ్మనైన పప్పుచారు చేస్తున్నానండి. చాలా ఈజీ పద్ధతిలో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితేనే. ఇలా ఉల్లిపాయలు ఒక 4 తీసుకునండి. ఇలా బారుగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు చూసారా నేను ఎంత తీసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇక స్టార్ట్ చేద్దాం వంటలోకి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడకబెట్టిన కందిపప్పు ఉందండి, అది ఒక కళాయిలో తీసుకుంటున్నాను. కుక్కర్లో గిన్నెలో నేను ఉడకపెట్టుకున్నాను. చూసారా, ఇలా మెత్తగా మనం ఉడికించుకుంటే మనం తిప్పుకోక్కర్లేదండి, ఆటోమేటిక్గా మెత్తగా ఉడికిపోయి వచ్చింది మనకి. ఒక 4 పచ్చిమిరకాయలు, 4 ఉల్లిపాయలు, ఇలాగ కొత్తిమీర, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ సాల్టు, 1½ టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు చింతపండుని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలండి, మంచి నీళ్ళలో. ఇలాగా గుజ్జులాగా మనం పిండుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ముక్కని మునిగేలాగా మనం వాటర్ వేసుకోవాలి. ఇంతేనండి, స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇంకా నేనేమి మసాలా పౌడర్లు ఏమి వేయనండి, ఇలాగే ఉడికించుకుంటాను ఒక 20 నిమిషాల వరకు. ఇలా బాగా మసిలిన తర్వాత ఇక దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటానండి. ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2 ఇలా వేసుకుని 2 నిమిషాలు దోరగా వేయించుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటానండి. ఇంతేనండి, ఇంక నేను ఇంగువ వగైరా ఏమి వేయను. ఇలా 3 గరిటెలు ఆ పప్పుచారు వేసుకుని 1 నిమిషం తిప్పి ఇక దాంట్లో వేసేసుకుంటానండి. సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. పప్పుచారు చేసే విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోలు చేస్తూ ఉంటానండి.